హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్తో, చపాతీతో, రోటీతో దేంతో తిన్నా చాలా బాగుంటుంది. అన్నిటికీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ముందుగా వంకాయలు ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత కట్ పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి రుచికి సరిపడేంత సాల్ట్ వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆనియన్ కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచాలి. కలర్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఆనియన్ కలర్ వచ్చింది. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి అయితే వేసుకోవాలి. వంకాయలు మీరు ఉప్పు నీటిలోనే ఉంచుకోండి. కర్రీలో వేసే ముందు మాత్రమే ఉప్పు నీటిని తీసి మంచి వాటర్ పోసి కడిగి కర్రీలో వేసుకోవాలి. వంకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకుంటే బెటర్ అండి. ఇలా అయితే బాగుంటాయి. లేదా మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసి పెట్టుకోండి. ఇవి ఇప్పుడైతే వేసుకుందాము. కర్రీలో వేసుకొని ఒక 4-5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు వంకాయలు అయితే మగ్గాయి. ఇలా కలుపుతూ ఉండాలి. కలపడం వల్ల కర్రీ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలిపి పచ్చి వాసన పోయే వరకు ఉంచాలి. పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వాలండి. మీకు ప్రాసెస్ మొత్తం అర్థం అవ్వాలని నేనైతే వీడియో ఏం ఎడిట్ చేయకుండా మొత్తం ఉంచాను. మొత్తం మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇలా అయితే కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేశాను, అందుకని కారం అయితే కొంచెం వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి.
ఇప్పుడు కర్రీ మొత్తం కలిపి మధ్యలో కట్ చేసుకున్న టమాటాలు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇవన్నీ వేసిన తర్వాత టమాటాలు మధ్యలో వేసుకోవాలండి. టమాటాలు మధ్యలో వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి, అలాగే మంచి పేస్ట్ లాగా కూడా అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటాలు చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇలా మగ్గుతుంది, అలాగే తొందరగా ఉడుకుతుంది కూడా. కర్రీ కూడా మంచి గ్రేవీలాగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కడిగి వేసుకోండి. కొత్తిమీరని ఒక గిన్నెలో లేదా ఒక బౌల్లో కడిగి కట్ చేసి వేసుకోవాలి. ఇలా కడగడం వల్ల మట్టి అనేది వాటర్లో ఉండిపోతుంది. చాలామంది ఇలా కడగకుండానే ఊరికే చేతిలో పట్టుకొని కడిగి వేసుకుంటారు. అలా కడగడం వల్ల మట్టి అనేది లోపల ఉండిపోయి కర్రీ మొత్తం పాడైపోతుంది. అందుకని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.